హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. చూడండి, మేము ప్లింత్ బీమ్కి అయితే కాంక్రీట్ వేసింది. ఇప్పుడు డబ్బాలు అయితే తీసాము. చూడండి ఎలా ఉంది ప్లింత్ బీమ్, బాగానే వచ్చింది. ఇప్పుడైతే కాలం బాక్స్ వేయడానికి స్టార్టర్స్ వేసే ముందు అయితే లైన్ దారం కట్టి మేమైతే మార్కింగ్ అయితే చేస్తున్నాం. చూడండి, 4 మూలలు అయితే దారం కట్టాలి. ఎంత నీట్గా వచ్చింది. చూడండి, చాలా చాలా నీట్గా వచ్చేసింది. చూడండి, షీట్లతోనైతే మేము ప్లింత్ బీమ్ అయితే సెంటరింగ్ చేస్తాము. అడుగు షీట్లు అనమాట ఇది. ఇప్పుడు మార్కింగ్ అయ్యాక చూడండి 9 అడుగులు కాలం బాక్స్ అయితే తెచ్చాము, రెడీలో ఉంది. అవి ఈరోజే వేయాలి. ఇది ఫస్ట్ రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూము, ఇది ఒక కిచెన్, అవతల ఏమొచ్చి బాల్కనీ అనమాట. ఇది మేము బాత్రూమ్ కనేసి పైప్ అయితే రెడీలో కాంక్రీట్ వేసేటప్పుడు అయితే వేసాము. ఇటు వచ్చేమో స్టెప్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, 3/4 మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాము. ఇదిగోండి, పొడవు వచ్చేమో 4 అడుగులు. కాకపోతే మేము అడుగు కట్ చేసి 5 అడుగులు తీసుకున్నాం. వెడల్పేమో వచ్చి 3 అడుగులు తీసుకుంటే 5 అడుగులు డయాగ్నల్స్ అయితే రావాలి. చూడు, డయాగ్నల్స్ చూడండి రా. అలా డయాగ్నల్స్ అలా క్రాస్కి చూసేటప్పుడు కరెక్ట్గా అయితే 5 అడుగులు వస్తే మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. వచ్చిందా? ఓకే, కరెక్ట్గా వచ్చింది. 5 అడుగులు అంటే అడుగు కట్ చేసి 5 అడుగులు అనమాట. ఓకే, ఇప్పుడు డయాగ్నల్స్ మొత్తం లాగండి. ఇప్పుడు పొడవు వెడల్పు కొలతలు అయితే అయిపోయింది. ఇప్పుడు డయాగ్నల్స్ చూసేస్తే అయిపోయినట్టు. చూడండి, వెడల్పు అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాము. అయితే వెళ్తుంది. వెడల్పు ఏమొచ్చి 14 అడుగుల 10 ఇంచులు. మేము అడుగు కట్ చేస్తాము, అందుకే 15 అడుగులు వచ్చింది. ఓకే, డయాగ్నల్స్ అవి చూస్తున్నాం. చూడండి ఎంత వచ్చిందంటే పర్లేదు 41 అడుగులు 9.5 అయితే వచ్చింది. ఇటుపక్క కూడా డయాగ్నల్స్ అయితే సేమ్ అలాగే వచ్చింది. ఈ ఇల్లు అయితే పర్ఫెక్ట్గా అయితే మెజర్మెంట్ వచ్చింది. ఐమల్ కూడా కరెక్ట్గా భావించి కూడా తేడా అయితే లేదు, కరెక్ట్గా ఉంది. ఓకే, బంగ్సాలుగానే చోదా, బంగ్సాలు చోదా. కాలం బాక్స్ అయితే వేస్తాయి రాస్తుందమ్మా. చూడండి, గిజా గిజా ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడమ్మా. సిగ్గుపడిపోతుంది ఇది. చూడండి, స్టార్టర్స్ అయితే వేస్తాం మేము. కాలం బాక్స్ వేయడానికి అయితే స్టార్టర్ వేస్తాము. స్టార్టర్స్ అయితే బిగిస్తున్నారు. చూడండి, ఇలా బాక్సులకు అయితే వేస్తాయలు రాయాలి, అలాగైతే కాంక్రీట్ పట్టదు అనమాట. బాక్సులు అయితే నిలబెడుతున్నారు. డైరెక్ట్ అయితే 9 అడుగులు కాలం బాక్స్ అయితే వేస్తున్నాం డైరెక్ట్ అనమాట, స్లాబ్ లెవెలే. బాక్స్ అయితే బిగిస్తున్నాడు. చూడండి, ఆకాశం పైన ఎక్కి బిగిస్తున్నాడు మనిషి. పైన ఎక్కుపోండు డైరెక్ట్ అయితే స్లాబ్ లెవెల్ వేస్తున్నాం బాక్స్లో.
ఎలాగో ఇంకా ఉన్నాయి, చాలా బిగించాలి. మొత్తం 8 బాక్సులు అనమాట. చూడండి, ఒక 4 బాక్సులు అయితే అయింది, ఇంకా 4 బాక్సులు పెంచడం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా కష్టానికి అయితే గుర్తించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లర్ అయితే కాంక్రీట్ వేస్తున్నాము, మిల్లర్తో అయితే మేము వేస్తున్నాం. చూడండి, ఒక బస్తా సిమెంట్ 6 గంపలు ఇసుక 8 గంపలు అయితే షిఫ్ట్ వేస్తున్నాము. ఇంటి వాళ్ళే మాతో తీసుకున్నారు. చూడండి, ఇక్కడ చూడొచ్చు 9 అడుగుల పిల్లర్లు అయితే వేస్తున్నాము. మొత్తం ఈరోజు 8 బాక్సులు అయితే కాంక్రీట్ అయితే వేయడం అయింది. ఈరోజే స్టార్టర్స్ వేసి ఈరోజే కాలం బాక్స్ అయితే బిగించేసి కాంక్రీట్ అయితే ఈరోజే వేస్తున్నాము. మొత్తం ఒక్క రోజే 8 బాక్సులు అయితే వేయడం అవుతుంది. శనకలు అయితే పడుతుంది, మీరు చూడొచ్చు, లైట్గా శనకలు అయితే పడుతుంది. ఫ్యాన్స్ కాంక్రీట్ అయితే వేస్తున్నాం. పిల్లర్ బాక్సులు చూడండి, 9 అడుగులు బాక్సులు అయితే డైరెక్ట్ వేస్తున్నాము. పిల్లర్ సైజ్ వచ్చేమో 9 చూడండి. మిల్లర్ అయితే నాదేనమాట. నేను ఎక్కడ పని చేస్తే అక్కడే మిల్లర్ అయితే నేను తీసుకెళ్తూ ఉంటాను. కాంక్రీట్ పనులకి అయిపోయినాయి. ఏమొచ్చి నిన్నే పోతాము బాల్కన్ అనమాట. అవసరం పునాదిలో ఉంటుంది. ఓ నాయన, వర్షంతో పని అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా కష్టానికి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వర్షంతో పని చేస్తున్నాము. और मैं ఇప్పుడు తూపు అయితే వేస్తున్నారు. సెకండ్ అనమాట. మేము తూపు వేసి కర్రలు అయితే సపోర్ట్ చేస్తాము, కానీ కాంక్రీట్ వేసాక మళ్ళీ తూపు అయితే సెకండ్ చేయాలి. చూడండి, మన వాళ్ళు అయితే తూపు వేస్తున్నారు. ఇలా సెక్ చేసి వదిలేవాలి, అప్పుడు కరెక్ట్గా నిలువుగా అయితే పిల్లలు అయితే ఉంటుంది. పేపర్ అంత గ్యాప్ అయితే తూపు చూడాలి. వర్షం అయితే విపరీతంగా ఉంది, పని అయితే మరి ఆపడానికి అయితే లేదు. ఎలాగైనా పని అయిపోవాలనేసే ఉద్దేశంతోనే ఈ వర్షంతోనే పని అవుతుంది. చూడండి, మొత్తం తడిసిపోయాం. ఇంకా బాక్సులు కానీ కదిలితే తూపు అయితే మిస్టేక్ అవుద్ది, అందుకే సపోర్ట్ అయితే చేయాలి. కదా ఏ మార్ మిగిలించినారు మళ్ళీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, మా పని అయితే ముగిస్తున్నాము. మా కష్టానికి అయితే ఒక గుర్తింపు అయితే చేయండి. మా వీడియో అయితే మొత్తం ఎలాగుందో ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వర్షంతోనైతే వర్క్ చేస్తున్నాం. చూడండి, తప్పని పరిస్థితి అనమాట. మాకు టైం అయిపోయింది, ఈరోజే వర్క్ అయిపోవాలి. అందుకని మరి వర్షం వచ్చినా పని అయితే ఆపలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.